డిజైన్ వేస్తున్నారా ఏంటి మీరు? డిజైన్ వేస్తున్నారా? అరే కట్టని కట్టినీయనా అది అమ్మా ఒక్క నిమిషం వస్తా. అవన్నీ ఎక్కడెక్కడ కట్టాలి? వెళ్తాను. అదే కాదా అలాగే అందరూ దయచేసి బయటికి రండి ప్లీజ్. మహోన్నతుడా, ఆకాశం మహాకాశాలు పట్టనైన మా ప్రియ పల్లకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అత్యున్నతమైన నామకు అన్ని నామాల కంటే హెచ్చింపబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవం కలిగిన నామను ఈ ఉదయకాలంలో ప్రభు నీ పాద సన్నిధికి వచ్చేటప్పుడు అయ్యా మేమందరం కలిసి నీ ముఖ దర్శనం చేసుకుంటాము. అయ్యా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన తరుణం బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించి నమస్కరించి నీ పాదాల సంఖ్య మిమ్మల్ని ఆరాధించి పూజించుకుంటున్నాం. నీవు అక్కడే పూజారుడు మా ప్రభు, సర్వలోకాన్ని నోటి మాటతో సృష్టించిన ప్రియమైన తండ్రి, మమ్మల్ని అయితే నరులైతే నీ ప్రేమ హస్తాలతో నిర్మించావు మా ప్రభు. నేల నుండి మట్టిని తీసి నా దేవా దానికి ఒక రూపాన్ని పోసి దానిలో మా ప్రభువా నీ జీవవాయువును ఓదవగా నరుడు జీవాత్మయుడని సెలవిచ్చిన మహాదేవుడు అయిన మా దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించి నమస్కరించుకుంటున్నాం. ఇది నేను మేమందరం సజీవమై ఈ ఉదయకాలున నీ ముఖ దర్శనం చేసుకుని ధన్యత ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన లోకం అంతటిని సృష్టి యావత్తుని నోటి మాటతో సృష్టించిన గొప్ప దేవుడు కనుక ఈ దినాన్ని మా ప్రభు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సెలవిచ్చిన మహాదేవుడివి ఈ దినాన్ని మా ప్రభు ఆ దేవా మరి ముఖ్యంగా ఆ దేవా సుధాకర్ని విజయ్ కుమార్ని మీరు జతకొచ్చి ఇచ్చిన జ్యేష్ఠ కుమార్తె చాలా సూజను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. తన జీవితంలో ప్రప్రదమైన కార్యం మీరు నిర్వహించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగలి మా దేవా పెండ్లి కుమార్తెగా సిద్ధపరుస్తాను ఈ లోకంలో నా దేవా ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ఆరాధనలకు యోగ్యులు మీరు, స్తుతి కీర్తనలు పాత్రలు, అద్భుతకరమైన మా దేవ ఈ సమయం అంతా కూడా మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మీ నామాన్ని సంకీర్తన చేసి మీ నామాన్ని ఘనపరచినట్లు మా హృదయాలను మీరు నింపమని ప్రార్థిస్తున్నాం.
నీ దయా వాత్సల్యతకై కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. ప్రయాణాల్లో మంచి కాపురుకున్నందుకే స్తోత్రాలు. ఇంతగా చేసిన మా దేవునికి మేము అర్పించాం. మా హృదయార్పణలు అర్పిస్తూ మిమ్మల్ని పూజించి కొని ఆడుకుంటున్నాం స్వామి. పూజారుడు నీ ఒక్కడేనని మా తల వంచి నమస్కరించుకుంటూ మమ్మల్ని మేము మీ పాద సన్నిధిలో అప్పగించుకుంటూ జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమం అనుగ్రహించి దుష్టుని కార్యాలన్నింటినీ కూడా దూరపరిచి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మహిమ కలిగిన దేవుడు అని నీ ఒక్కడు ఆయన రుజువుపరుచుకుని మీరే మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి మీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఏర్పరచినది అంత చెప్పకూడదా? వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఎముకలలో ఒక ఎముకగా దేహములో సగభాగముగా, ఎముకలలో ఒక ఎముకగా దేహములో సగభాగముగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నాకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నిర్మించినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషంగా మన మధ్యనటువంటి మరి మా పెద్దత్వం గారు చదువుతారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుతారు. తర్వాత మరి వారి హృదయంలో దేవుడు ఇచ్చిన ఒక మాటను మాట్లాడాలని ప్రభు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదుననుకుని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవం కలిగిన ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది
నరుని నుండి తీయబడెను గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను ఎత్తుకును, వారు ఏక శరీరమై ఉండురు. చదవమంటారా చదువుతారా? ఎఫెసీయులు 3:24 నేను మాట్లాడబోతున్నాను, ప్లీజ్ దయచేసి అని చెప్పేసి 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉన్నది. క్రీస్తు సంఘములకు శిరస్సులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడు. అటువలే స్త్రీలు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని ఉంచుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. కాబట్టి స్త్రీలు పురుషులు అనే తేడా కాకుండా క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డ ప్రతి బిడ్డలం కూడా ఎలా శుద్ధి చేయబడాలి? వాక్యం అనే ఉదకం చేత అనుదినం కూడా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. వేరే శుద్ధి మనకి వాక్యం అనే ఏంటది? హృదయాల్లో ఫలింపజేయంగా, మరి ముఖ్యంగా శారాన్ని నూతనంగా ఆత్మీయంగా అన్ని విషయాలకు వృద్ధి పొందింపజేసి ఫలింపజేయంగా దేవుడి తన వాక్యాన్ని దీవించగా. మనం చేస్తాం. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవనైనా శారద సూజన్ని మీరు ప్రేమించి దేవనైనా మీరు తండ్రి తన జీవితంలో చేసినటువంటి ఇటు కార్యాన్ని బట్టి, ఘనమైన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవనైనా నీ కుమార్తెను తండ్రి ఆనందతో దేవనైనా జతపరచడానికి మీరు నిర్ణయించి ఉన్నారు. ఇది మీ చిత్తమైనదని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ కృపాస్థలికినైనా నీ కుమార్తెను అప్పగిస్తున్నాం తండ్రి. నేను వివాహానికి సిద్ధపడుతుండగా దేవనైనా నీ కుమార్తెను బలపరచండి, అభిషేకించండి. ప్రతి విషయంలో దేవనైనా వివాహము జరుగునంత వరకు కూడా దేవనైనా మీకు మహిమకరముగా మర్యాదకరంగా జరిగించమని ప్రార్థిస్తూ ప్రతి విషయంలో కూడా దేవనైనా సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అనుబంధమే ఇది ఏనాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలానురాగమే ఈ ఇలా చూడమని కొంచెం జరిగాడు. సో మీకు చూడడం అక్కడ అక్కడే
సైడ్ అండి ఎవరైనా ఒకరు చూడండి ఇలా ఇలా చూడండి ఇలా పట్టుకోండి ఒకసారి నేను కూడా ఇలా చూడండి డౌన్ చేయకుండా ఇలా ఇలా చూడండి ఒకసారి ఇలా చూడండి కొంచెం ఇలా మా సైడ్ రండి మేడం మేడం ఇప్పుడు పెట్టండి చూడమని ఒకసారి
ప్రభు స్థిరపరచిన కార్యము మరి మొత్తం ఫేస్ కవర్ ఎక్కువ డౌన్ చేయండి. ఓకే, ఇలా చూడండి. ఓకే మేడం మేడం వన్స్ కొంచెం అటు జరగండి, కొంచెం అటు. లైట్ కొంచెం ముందు రండి. అంటే అంటే Download the app now. ఇలా చూడు. జాయ్ ఇలా చూడు.
వస్తుందా ప్రేమ వస్తుంది ఓకే మేడం కొంచెం హెడ్ డౌన్ చేయండి సార్ హెడ్ డౌన్ చేయండి మీరు ఓకే ఇప్పుడు మన ఎటు వస్తుంది మేడం 1 సెకండ్ ఇక్కడ సిస్టర్ సో ఇక్కడ 1 సెకండ్ yes ఓకే కెమెరా थोड़ा उधर हटके करो ना वन से एक जोड़ मैडम ఒకసారి ఇలా చూడండి మేడం స్ప్రెడ్స్ తీయండి స్మైల్ స్మైల్ ఓకే ఇక్కడ इधर देखो ना इधर देखो लवली वेजिटेबल थैंक यू और सारा मिस ओके संजय फोटो आदिती ये आठवडी घेऊन चल ना हां आले आले ते लोक काय ఇంకా క్రాస్ మెడల్స్ కావాలి ఏమంటారా అది అయిపోయింది అదే అడ్మినిస్ట్రేషన్ నా మీద కూడా వస్తారా ఫోటోస్ కోసం క్రికెట్ అది కూడా పెళ్లి చేసుకోలేదు ఏ విని అందుకే డ్రెస్ కి నీకంటే ఇక్కడ పని చేసేది నేను చేసుకోను ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఓకే ఇప్పించేసి ఓకే కళ్ళు మీద కొంచెం పైకి లేపాలి కళ్ళు చాలా
త్రీ స్టార్ట్ రాలే రాలే ఓకే స్టార్ట్ ఓకే భయ్యా ఓకే స్టార్ట్ 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 పోయండి పోయండి భయ్యా స్టార్ట్ పోయండి ఓకే చాలా వస్తుంది పాప అక్కడికి. చైర్మన్ సీట్ నీ తెరా కూర్చో. దేవుని నామానికి మర్యాదకరంగా మహిమకరంగా జరిగించుకున్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. మన మధ్యలో మరి నూతులపాటి ఆనంద్ గారి మరి తరపున మరి పెద్దలు అలాగే దైవజనులు వారి యొక్క బావగారు మరి వారి యొక్క చెల్లి మరి అందరూ వచ్చారు. అందుకని మరి ముఖ్యంగా మరి రాజశేఖర్ అన్నగారు కూడా వచ్చారు. మరి దైవజనులు రవి గారు కూడా మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి ఈ సమయంలో మరి వారు సిద్ధపరిచి వివాహ ప్రదానానికి ఏర్పాటు చేసినటువంటి మరి ఆ యొక్క నేను నీతిని బట్టి తీర్పు తీర్చువలనను దయాదాక్షిణములు చూపుట వలనను నేను ప్రదానం చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. అలాగే ఆదికాండము 24వ అధ్యాయం కూడా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అధ్యాయం 50-51 వచనాలు. లాభానును బెతూయేలును ఇది యెహోవా కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునని ఉత్తరం ఇచ్చిరి. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేస్తాం. దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బడి స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, కృప చూపించుట్లో గొప్ప దేవుడివి. సర్వ మానవాళిని ప్రేమించి తండ్రి మా ప్రభు మీ స్వరూపంలో సృష్టించుకొని తండ్రి వారు నశించి నరకానికి పోవడం ఇష్టం లేక ప్రభా యొక్క పరలోకం విడిచిపెట్టి లోకానికి వచ్చి కల్వరిలో మా కొరకై ప్రభు అమూల్యమైన రక్తాన్ని చిందించి తండ్రి మీ కొరకై మమ్మల్ని ప్రదానం చేసుకున్నందుకే స్తోత్రములు. మీ వారిగా ఉండినట్లుగా సదాకాలం మీతో ఉండినట్లుగా తండ్రి పాపాత్ముడైనటువంటి మానవుని పరిశుద్ధునిగా చేటి కొరకై అమూల్యమైన రక్తాన్ని మా కొరకై
చిందించి పరిశుద్ధపరిచి మీ యొక్క స్వకీయ సాంపాద్యంగా మీ సొత్తైన ప్రజగా మమ్మల్ని చేసుకునేందుకే స్తోత్రాలు. ప్రభా, ఈ లోకంలో పరిశుద్ధాత్మను ప్రభా వాక్యమును మాకు అనుగ్రహించి దినదినము మీ స్వరూపంలోనికి మమ్మల్ని మారుస్తున్న విధానం అంతటిని బట్టి కూడా స్తోత్రాలు. తండ్రి, మాకు ఇచ్చినటువంటి దైవత్వాన్ని, బంగారమును బట్టి, అలాగే వెండి విమోచనను బట్టి, అంత మాత్రమే కాదు ప్రభా, నీతి వస్త్రము, రక్షణ వస్త్రమైనటువంటి ప్రశస్తమైన వస్త్రాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఒక దినము తండ్రి పెళ్లి కుమారుడుగా మమ్మల్ని తీసుకోవడానికి రాబోతున్నటువంటి దేవుడిగా మీరు ఉన్నందుకై స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మీరు ఆకడి కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలు. ప్రభా, ఈ లోకం వివాహ తల్లి యొక్క ప్రధాన కార్యక్రమం అంతా కూడా దీవెనకరంగా మార్చి నా తండ్రి నూతలపాటి ప్రభా మరి ఆనంద్, అలాగే ప్రభా మరి సారా సూజన్ వారి ఇరువును కూడా తండ్రి ప్రభా మీకు జీవిత పాలి భాగస్తులుగా ఉండి కొరకాయి జీవమును కృపావరంలో రేపటి దినము తండ్రి పరిశుద్ధ వివాహంలో వారిని జతపరచబడినట్టుగా దైవజనులు పెద్దల సమక్షంలో ఈ దినము తండ్రి మరి పెళ్లి కుమార్తెను వారికి కానుకలు సమర్పించి తీసుకుని వెళ్ళడానికి ప్రభా రాని వచ్చింటుండగా ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చండి. నరుడు ఒంటరిగా ఉండ మంచిది కాదని సాటిన సహాయంగా ఇరువుని ప్రభావ మీరు ఏర్పాటు చేసినారు. వారి ఇరు పక్షంగా మీ ఉద్దేశంలో ఈ యొక్క సంకల్పాలన్నీ కూడా పరిపూర్ణంగా తండ్రి మీరు నెరవేర్చుకుంటారండి. తండ్రి సమయం అంతా కూడా దీవెనకరంగా మార్చండి. మా మధ్యలో మీరుంటున్నామని తండ్రి శత్రు సంబంధం ఏవేవి కూడా మా మధ్యలో చోటు చేసుకోవడం సహాయపడుతున్నామని సకల మహిమ మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందర్భం సహజంగా మరి ఆకలికి దారితీసే సమయం. ఎవరికి ఆకలి వేయట్లేదు అనుకుంటా. ఆకలి వేస్తే మామూలుగా ఆగ్రహం రావాలి. ఆగ్రహం కాదు కదా, ఆనందంగా ఉన్నట్టుంది బహుశా అందరికీ. మాకు కూడా ఇక్కడ రావడానికి అంతే ఆనందం కలిగినాము. ఆనంద్ అండ్ శారా విషయంలో మాకు కూడా దేవుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరూ కూడా మా అభినందన తెలియపరుస్తున్నాం. మరి కమలకన్ గారు, తర్వాత కృపా గారు, తర్వాత వాళ్ళ బాబు ఆనంద్, తర్వాత మరి మోజెస్ సన్ ఇన్ లా, అలాగే వాళ్ళ పాప సోని, అందరూ ఈ సందర్భంలో మీద మాత్రం మా సంతోషం. అలాగే వారు మరి సారా విషయంలో వారికి అనుకున్న ఆనందాన్ని బట్టి, వారికి ప్రేమను బట్టి, వారికి ఉన్న ఆప్యాయతను బట్టి, అనురాగాన్ని బట్టి వారు పాపను వారి ఇంట్లో వారి బిడ్డగా మరి వారు స్వీకరించడానికి చిహ్నంగా వారు కొన్ని బహుమానాలు తీసుకొచ్చారు. అవన్నీ మీకు అప్పగించడానికి ప్రేమతో మీరు స్వీకరిస్తారని భావిస్తూ ఈ సందర్భంలో ఈ యొక్క కూడిక మేము వచ్చేవండి. అలాగే మరి వాక్యంలో అయితే అన్నగా చదివినట్టుగా మరి లాభాను మరి ఇది యెహోవా వలన కలిగినది, నేను అవునని కానీ కాదని కానీ చెప్పాడు. అయితే మేము కూడా అదే మాట చెప్పడానికి ఇబ్బంది లేదు. అదే సమయంలో అది కూడా సమంజసమని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆప్యాయతకు ఆహ్వానానికి మరొకసారి మేము కృతజ్ఞతగా ఉన్నాం. కొత్త ప్రేమతో తీసుకొచ్చిన ఆ యొక్క బహుమానాలు పాపకి మేము సమర్పిస్తున్నాం. బాబు తీసుకొస్తాను. అప్పుడు గొప్ప జనసమూహము జనసమూహపు శబ్దములు, విస్తారమైన జలమైన శబ్దమును, బలమైన ఉరుము శబ్దం కొన్ని ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవం సిద్ధపరచుకునేది కనుక మనం సంతోషపడి ప్రోత్సహించి ఆయన మహిమపరచమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రేమల తండ్రి, జీవాధిపతి, మరొకసారి తండ్రి మరి ఆనంద్ తరపుగా నా తండ్రి ప్రభా తన యొక్క అక్క చెల్లి, అతని తన బావగారు, దేవ మోయస్ బ్రదరు, అలాగే తన ఎక్సి సిస్టమ్ స్తోత్రాలు బంధువులను బట్టి తీస్తూ కనపరుస్తున్నాను. దేవ మరి ప్రభా మరి సారా సూజన్ కొరకాయ తండ్రి వారు తీసుకొచ్చిన కానుకను బట్టి మేము తీస్తూ కనపరుస్తున్నాం.
ఈ యొక్క వస్త్రములు తండ్రి పరలోకపు ఆ యొక్క ఆత్మీయమైనటువంటి వస్త్రములు నీతి క్రియలతో పోల్చబడుతుండగా తండ్రి యొక్క తండ్రి మరి పెళ్లి కుమార్తెను పరిపూర్ణంగా తండ్రి పరిశుద్ధపరచండి. తండ్రి రేపు వివాహం కొరకు సిద్ధపరచండి. కానుకను దీవించమని కుటుంబాన్ని ప్రభా సంతోషదాయకంగా ఉంచుతున్నాం. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభు మాకు ఇచ్చినటువంటి నీతి క్రియలైనటువంటి ఈ యొక్క వస్త్రాలను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఒకసారి ఇలా చూడరు ఒకసారి. ఫస్ట్ గారు ఒకసారి కూర్చోరా, చైర్లో కూర్చోరా. చైర్లో ఇలా ఇలా చూడండి ఒకసారి, ఈ కెమెరా చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. ఒకటి పట్టుకుంది మీరు రండి ఇటు రండి అన్నయ్య పెళ్ళికి కొంచెం డౌన్ చేయండి, హెడ్ డౌన్. యా పర్ఫెక్ట్. చాలా సంతోషం. బంధుమిత్రులు మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. సైలెంట్గా ఉన్నారు. యాక్చువల్గా ఈ సంవత్సరం మరి చాలా ఉండటం కూడా చాలా సంతోషం. మరి రాజశేఖర్ అన్నయ్య గారు కూడా మాట్లాడారు. సో కాబట్టి టైంకి అందరూ ప్రిపేర్ అయ్యి మరి సిద్ధపాటు కలిగి రావాలని గుర్తు చేస్తున్నాను మీకు అందరికీ. మాట్లాడట్లేదు మీరు అందరూ, నేనే మాట్లాడుతున్నాను. అవి మాకు వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, వెండి వాటితో సమానమైనవి. అలాగే పండ్లు, ఆహారాలు ఎంతో ప్రేమతో చెప్పారు. మేము చాలా మీకు రుణపడి ఉన్నాము. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అవర్ చైల్డ్ ఈస్ యువర్స్. ఎవరు మెయిన్ ఎవరు? మీరమ్మ చెల్లి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అవర్ చైల్డ్ ఈజ్ హ్యాండింగ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. చాలా సంతోషం. స్టార్టర్ అనమాట. ఏం లేదా 4 గంటలకి రాజశేఖర్ బ్రదర్ గారు చెప్పారు. కాబట్టి మేము అందరం 4 గంటలు అక్కడ ఉండాలి. ఎక్కడ జరిగే దగ్గర అదేది డ్రీమ్ ల్యాండ్ లో ఉండాలి. ఇంకా మన ఇంట్లో ఉంది. అన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా, దేహములో
పాట పాడే పేరు చిన్నారి. చిన్నారి అంటే పాప చిన్నారి ఏలూరులో ఎక్కడ? జేవియర్ నగర్. ఓకే అశోకనగర్లో. ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా దేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఏదో వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితిరి ఈ శుభ దినమున నవ దంపతులను ఈ శుభ దినమున నవ దంపతులను నీ దీవెనలతో నింపా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఘనముగా మర్యాదకరంగా దేవుడు జరిగించారు. అందుకే నిజంగా ఒక చక్కటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఒక్క చిన్న మాట, ఈ మాట గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మాట చెప్పి నేను కొనుటకు సిద్ధపడుము. ఇదంతా దేని కొరకంటే సిద్ధపాటు. ఈ మాట అనడానికి చాలా ఇష్టపడుతుంది, ఎందుకంటే సిద్ధపాటు లేకుండా ఏది మనము చేయలేము. కాబట్టి ఎందుకు సిద్ధపడుతున్నామంటే ఒక మహా గొప్ప కార్యానికి మనం సిద్ధపడతాం. ఇక్కడ షారా సిద్ధపడుతుంది, అక్కడ ఆనంద్ గారు సిద్ధపడుతున్నారు. వారితో పాటు బంధుమిత్రులు అయినటువంటి మనం అందరం కూడా సిద్ధపడుతున్నాం. అలాగే ఇప్పుడు ఎందుకు సిద్ధపడుతున్నాం అంటే ఒక వివాహానికి, అంటే ఒక గొప్ప కార్యానికి మనం సిద్ధపడుతున్నాం. ఒక సేవకునిగా ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఈ వివాహం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రత్యేకమైనదో ఇంతకంటే ప్రాముఖ్యమైన వివాహం ఒకటి ఉంది. ఆ వివాహానికి కూడా మరి సిద్ధపడాలని ఈ యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనమందరము కూడా ఈ వివాహానికి ఎంత ఘనముగా ఎంత సంతోషంగా సిద్ధపడుతున్నామో ఆ వివాహానికి కూడా అందరూ సిద్ధపడాలి. నేను ఒక్కనే సిద్ధపడితే కాదు, కేవలము షారా సోజన కాదు, ఉన్న బంధుమిత్రులందరూ వారి కుటుంబాలతో సిద్ధపడితే ఆ వివాహంలో మనం అందరం కూడా పాలు పంపులు పొందుతామని ప్రభుపేట నా మాటలు చెప్తూ సిద్ధపడుతుంది. మరి రేపు కార్యక్రమానికి ఆ వివాహాన్ని కూడా దేవుడు ఘనముగా మరి మహిమకరముగా మర్యాదకరంగా దేవుడు చక్కగా జరిగించును గాక. ఆమె చిన్న దేవా షారాతో జతపరచడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి ఇటు కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ప్రార్థిస్తున్నాం దేవనైనా, ఇటు గొప్ప కార్యం జరిగించడానికి దేవనైనా దేవ మా ఉన్నతమని ఒక ఆయుధముగా ఒక సాధనముగా మీరు వాడుకున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారితో పాటు సేవకుల్ని రాజశేఖర్ గారిని అలాగే రవి గారిని మీరు నాయన ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవనైనా అవి ప్రేమకు చిహ్నముగా దేవనైనా సిద్ధపాటుకు చిహ్నముగా తండ్రి రేపు జరగబోతున్న వివాహానికి తండ్రి సిద్ధపరిచి దేవనైనా కుమార్తెను తండ్రి నాయన రేపు వివాహానికి సిద్ధపరుస్తుండగా మీ కృపలో భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ బంధుమిత్రులు అందరం కూడా తండ్రి ఏకముగా ఏక మనసుతో ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు జరగబోతున్న వివాహాన్ని తండ్రి మర్యాదకరంగా కేవలము మీ మహిమకు తెచ్చుకున్నట్లుగా మహిమకరంగా జరిగించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. సకల విధములైనటువంటి మహిమ కేవలము మీకు ఆరోపించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రవి గారు ఆశీర్వదిస్తారు. సహవాసమును ఇక్కడ చేరిన మనకందరికీ మరి బంధుమిత్రులకును స్నేహితులకును మరి సంఘానికి అలాగే రేపు జీవన కృపావరంలో పాలిభాగస్తులుగా జతపరచబడినటువంటి ఆనంద్ అలాగే సూజన్ వారికి సదాకాలము దేవుడు తోడై ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము.
యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అన్నిటి కూడా రెస్ట్ రూమ్ ప్లీజ్. మా బంగారం పెద్ద కాదు పూలేస్తా. నెక్స్ట్ హాయ్ హాయ్. ఈ కెమెరా అందరికన్నా పెద్దగా పెరిగాడు పెట్టారు. అందరు పెడుతున్నారు 5 months ఆల్ ఫ్యామిలీ. అండి ఈ లైటింగ్ అనేది మీకు స్పెషల్ ఏమంటుంది? ఇలా ఇలా చూడండి. సరే హ్యాండ్స్ వైపు చూడండి అండి. హ్యాండ్స్ వైపు ఓపెన్ స్మెల్ తోటి యా పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి అక్కడ చూడండి అక్కడే అలాగే 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 ఉండండి. హలో సార్ సార్ ఇక్కడ తిరగండి. ఎందుకు లేదు జాయిన్ హలో సార్ అండి ఏ సార్ హలో సార్ 2 hands చూడండి సైడ్ ఎంత ఒక నిమిషం ఆగండి అమ్మ, ఒక నిమిషం ఆగండి అక్కడ. ఏంటి ఫేస్ కేక్ ఉన్నాడు, కళ్ళు మూస్తున్నాడు. ఫేస్ కేక్ పైకి కళ్ళు మూసాడు ఆల్రెడీ. ఫేస్
స్మైల్ సీన్స్. ఓకే వీళ్ళందరూ రాగండి అలాగే అలాగే ఉండండి బ్రో ఒకసారి జరగవా అంటే పాపకి ఈజీ ఇది ఇటు సైడ్ మీరు ఫేస్ ఇట్ ఇవ్వాలి. ये कैमरा पे वो मेरे पास बालकनी ओके Joy Tom ఆడ హోల్డ్ ఏం ఇస్తారు చూడండి. కొంచెం అలాగే అలాగే ఉండండి అలాగే ఉండండి. ఇంకో ఇక్కడ Thank you. ఇలా ఇలా చూడు కొంచెం హెడ్ డౌన్ చేయరు కొంచెం. ఓకే ఓకే స్మైల్ వచ్చింది వచ్చింది వచ్చింది. స్మైల్ ఎవరి వన్ చేసి అగ మళ్ళీ పెళ్లి కూతురు తల్లి రావాలా అది ముందుకు రమ్మా కొంచెం ముందుకు రా. ఇంకో రైట్. Joy da ఇందాక నుంచి పెద్దమ్మ నన్ను పిలవరేంట్రా అంటుంది. Joy Shreya ఇప్పుడు పిలవండి. Joy Shreya జాగ్రత్తమ్మా ఆయన ఓకే అయ్యా నెక్స్ట్ లాస్ట్ ఫోటో చెప్పండి. అలాగే ఇలా చూడమ్మా ఒకసారి. స్మైల్ చేయండి కొంచెం. రెడీ బాటిల్ తీయరు ఒకసారి. థ్యాంక్ యూ. ఫేస్ కట్ ఎలా ఉంది